నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన బొమ్మ ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. ప్రేరణ టీపాయ్ మీద ఉన్న న్యూస్ పేపర్ తీసి చూస్తూ, ఇది తెలుగు లాంగ్వేజేనా తాతయ్య అని అడిగింది. అవునమ్మా అన్నాడు ఆయన నవ్వి. ఈ న్యూస్ పేపర్ పేరేంటి తాతయ్య? ఈనాడు అని, ద మోస్ట్ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు డైలీ పేపర్. ఓ ఐసీ, నువ్వు ఇంగ్లీష్ చదవా తాతయ్య? మీకు ఇంగ్లీష్ పేపర్ రాదా? వస్తుందమ్మా, హిందూ అని చాలా పెద్దది. తెలుగులో ఈ పేపర్ లాగే ఇంగ్లీష్లో ఆ పేపర్ చాలా ఫేమస్. కానీ సుబ్బయ్యకి ఇంగ్లీష్ రాదు. వాడు పని అయ్యాక కాలక్షేపానికి పేపర్ చదువుకుంటాడు. కాస్త అక్షర జ్ఞానం వస్తుంది కదా అని వాడి కోసం కొంటాను ఈ పేపరు. ప్రేరణ ఆయన వైపు నవ్వుతూ చూసింది. సుబ్బయ్య కోసం తాతయ్య, తాతయ్య కోసం సుబ్బయ్య, ఇద్దరూ వారి వారి ఇష్టాలు, అభిప్రాయాలు పరస్పరం గౌరవించుకుంటూ అభిమానించుకుంటూ కలిసి బతుకుతున్నారు. అందుకే ఇన్నేళ్ల నుంచి ఒకే దగ్గర ఉండగలుగుతున్నారు అనుకుంది. ఏది ఈ అక్షరం చదువు? హరినారాయణ పేపర్ తీసి చేత్తో పట్టుకుని హెడ్డింగ్ చూపిస్తూ అన్నాడు. నాకు తెలుగు చదవటం రాదు తాతయ్య, బొంగుమూతి పెట్టి అలక వహించింది. మాట్లాడుతున్నావుగా, ఎలా వచ్చు? అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను తనతో తెలుగే మాట్లాడమని చెప్పింది. నాతో అమ్మ కూడా తెలుగే మాట్లాడేది. ఏమాత్రం సమయం చెక్కినా నాకు తెలుగు మాట్లాడటంలో తప్పులు వస్తూ ఉంటే కరెక్ట్ చేస్తూ తెలుగు బాగా మాట్లాడటం నేర్పింది. సో నేను తెలుగు పర్ఫెక్ట్గా మాట్లాడతాను, కానీ రాయటం చదవటం తెలీదు అంది. మీ అమ్మ మాట్లాడటం నేర్పి చదవటం ఎందుకు నేర్పలేదమ్మా? అమ్మో, అదంతా డాడీ చూశాడంటే చంపేస్తాడు. డాడీకి తెలుగులో మాట్లాడినా, తెలుగు వంటలు చేసినా, తెలుగుకు సంబంధించింది ఏదైనా నచ్చదు. మనం ఏమన్నా తెలుగుదేశం వెళ్ళబోతున్నామా? ఎందుకు అన్వాంటెడ్ లాంగ్వేజ్? ట్రై టు లెర్న్ జర్మన్, రష్యన్, ఫ్రెంచ్, చైనీస్. యు ఆర్ నాట్ గోయింగ్ టు ఇండియా ఫర్ ఎనీథింగ్ అంటూ నాకు ఒకసారి పెద్ద వార్నింగ్ కూడా ఇచ్చాడు తాతయ్య. అందుకే అమ్మ నాన్న ఇంట్లో లేనప్పుడే నాకు తెలుగు మాట్లాడటం నేర్పేది. గౌతమ్ గురించి మరొక వాస్తవం తెలిసినట్లు అనిపించింది ఆయనకు. ఇతను మాత్రమే ఇలా ఉంటాడా? కెనడాలో, అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళంతా ఇలాగే ఉంటారా? ఇంత యాంత్రికంగా ఎలా ఉంటారు? ఆయన దూరం నుంచే అల్లుడి మనస్తత్వాన్ని అంచనా వేయటానికి ఈ 20 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అతనికి సెంటిమెంట్స్ లేవని, బంధుత్వాలు, బంధాలు వగైరా నమ్మకాలు లేవని అర్థం చేసుకున్నాడు. పూర్తిగా సెంటిమెంట్తో బతికిన తన కూతురు అతని దగ్గర తాను ఆశించినంత సంతోషంగా లేదని కూడా గ్రహించాడు. కానీ ఏమీ గమనించినట్లే ఉన్నాడు ఇంతకాలం కూడా. మమతలు, మమకారాలు అనేవి మనుషుల మధ్య కాదు, పుట్టి పెరిగిన ఊరు, మాతృభాష, తనది అనే సంస్కృతి, సాంప్రదాయాలు వీటి మీద కూడా ఉండాలి. అలా ఉన్నాయి కాబట్టే ఎందరో విదేశాలకు వలస వెళ్ళిన జీవితంలో ఒక్కసారన్నా వీలు చూసుకుని జన్మభూమికి వచ్చి ఆ మట్టి పరిమళాలను ఆస్వాదిస్తున్నారు, ఆ గాలి అనుభవిస్తున్నారు, ఆ నీటిని దోసిళ్లతో పట్టుకుని మినరల్ వాటర్లా భావించి మరీ తాగుతున్నారు. అలాంటి సున్నితమైన అనుభూతులకి గౌతమ్ లాంటి వాళ్ళు ఇంకా ఎందరు అతీతులో అనుకుంటూ నెట్టూర్చాడు. సుబ్బయ్య భయపడుతూ కొంచెం వేడి తక్కువగా కాఫీ తెచ్చిచ్చాడు. ప్రేరణ కాఫీ అందుకుంటూ, సారీ సుబ్బయ్య అంది. ఊరుకోండి అమ్మాయి గారు, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? పాపం లేత చెయ్యి కమిలిందో ఏంటో అన్నాడు దిగులుగా ప్రేరణ చేతి వేళ వైపు చూస్తూ. ఏం కాదులే అంది ప్రేరణ నవ్వుతూ. సుబ్బయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కాఫీ సిప్ చేస్తూ అడిగింది ప్రేరణ. తాతయ్య, నువ్వు లాస్ట్ 4 days నుంచి ఏమిటో రిచువల్స్ చేసావు కదా, అవన్నీ ఎందుకు చేశావు? 12th డే గోల్డ్, మనీ, రైస్, ఆయిల్, కౌ అవన్నీ ఎందుకు ప్రీస్టులకి ఇచ్చావు? ఆ అమ్మాయి కళ్ళల్లో కనిపిస్తున్న కుతూహలం చూసి నవ్వాడు ఆయన. చెప్పవా? ఐ జస్ట్ వాంట్ టు నో ప్లీజ్ అంది మనవరాలు. ఆయన కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అన్నాడు. మీ దేశంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ బంధువులంతా తెల్లటి దుస్తుల్లో వచ్చి ప్రేయర్ చేస్తారు కదా? ఏమో, కనురెప్పలు అల్లల్లాడిస్తూ అంది. అలా ఎందుకు చేస్తారో తెలుసా? ప్రేరణ కాఫీ కప్పు టీపై మీద పెట్టి ఓ క్షణం పేదాలు కొరుక్కుంటూ ఆలోచించింది. ఏమో తెలీదు అంది. నీ ప్రాజెక్టుకి ఉపయోగంగా ఉంటుందని చెప్తున్నాను. చనిపోయిన వాళ్ళని సమాధి చేస్తారు. అందరూ వారి ఆత్మశాంతి కోసం, వాళ్ళ ఆత్మ పరమాత్మను చేరాలని, వాళ్లకు సద్గతులు ప్రాప్తించాలని యేసుని కోరతారు. ఉత్తమమైన మానవ జన్మ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. చనిపోయిన వ్యక్తి చేసిన తప్పులు క్షమించి
ఆ వ్యక్తికి స్వర్గలోక ప్రాప్తి కలిగించమని వేడుకుంటారు. తెల్లని దుస్తులు శాంతికి చిహ్నంగా ధరిస్తారు. అది వారి మతానికి సంబంధించిన సంప్రదాయం లేదా ఆచారం. కానీ అందరి ఉద్దేశం ఒకటే. హిందూ మతాచారం ప్రకారం చనిపోయిన వాళ్ళను దహనం చేస్తారు. ఆ సమయంలో కొన్ని సంస్కారాలను పాటిస్తారు. అందుకే దహన సంస్కారం చేయటం అంటారు. చనిపోయిన వారి ఆత్మ 12 రోజుల వరకు తన పిల్లలు, బంధువులు, సహచరులు, సోదర సోదరీమణుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చనిపోయిన వారి కోసం వారి బంధువులు, కుటుంబ సభ్యులు 10 రోజులు దుఃఖిస్తూనే ఉంటారు. దీన్నే బంధం అంటారు. ఆ బంధనం నుంచి బయటపడి వారు తమ నిత్యకృత్యాల్లో మునిగిపోయి తమ జీవనాన్ని కొనసాగించాలంటే అందుకు మానసిక ధైర్యం కావాలి, శక్తి కావాలి. ఆ శక్తిని మన మంత్రాలు ఇస్తాయి. అంటే మన గుండెల్లో ఉన్న ఒక భయంకరమైన దుఃఖాన్ని మర్చిపోయి నార్మల్ స్టేజ్కి రావాలంటే మనలో కొంత విల్ పవర్ ఉండాలి. ఎవరు కాదన్నా ఆ పవర్ మన మంత్రాలకు ఉంది. ఇది నిజం. మంత్రాలు వింటూ ఉంటే ఆ పవర్ వాయు తరంగాల ద్వారా మన బాడీలోకి ప్రవహిస్తుంది. ప్రేరణ ఆసక్తిగా వినసాగింది. తాతయ్య మాట్లాడుతూ ఉంటే ఆ భాషలో కొత్త సొగసేతో కనిపిస్తోంది ఆ అమ్మాయికి. ఎంత బాగుంది తాతయ్య భాష. ఇందులో కొన్నిటికి మీనింగ్ నాకు తెలియటం లేదు. ప్రవాహం అంటే ఏమిటో తర్వాత అడిగి తెలుసుకోవాలి అనుకుంది ఆ పదాలను గుర్తు తెచ్చుకుంటూ. మొదటి 9 రోజులు చనిపోయిన వారి పుత్రుడు లేదా భర్త కొన్ని క్రతువులు నిర్వర్తించాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి. నిర్వర్తించకపోతే ఏం అని కొందరు వితండవాదులు ప్రశ్నించవచ్చు. నిర్వర్తించకపోతే ఏమీ జరగదు. మిన్ను విరిగి మీద పడదు. క్రతువులు, శాస్త్రాలు, ముఖ్యంగా మిన్ను అంటే ప్రేరణ మరీ కొత్తగా ఆంగ్ల శబ్దాన్ని అందిస్తున్న ఆ పదం అర్థం తెలుసుకోవాలన్న ఆరాటంతో సందేహంగా చూసింది. మిన్ను అంటే స్కై. మిన్ను విరిగి మీద పడటం అంటే స్కై పైనుంచి వచ్చి మన మీద పడటం. అది జరగదు కదా. అలాగే మనం చేసి తీరాలి అనుకున్నవి చేయలేకపోతే అలా అనుకోవటం ఒక హ్యాబిట్. వీటిని అంటే ఇలాంటి సెంటెన్సులని తెలుగులో నుడికారాలు అంటారు. అంత తెలుగు నీకు తెలియాలంటే చాలా కష్టం అని నవ్వాడు. ప్రేరణ బొంగమూతి పెట్టింది. సరదా కన్నాలే తల్లి అన్నాడు ప్రేరణ నుదుటి మీద ముద్దు పెట్టుకుని. ఇట్స్ ఓకే చెప్పు అంది. ఆయన తిరిగి చెప్పటం ప్రారంభించాడు. ఎంతవరకు చెప్పాను? అదే కొడుకులు కొన్ని క్రతువులు నిర్వర్తించాలని చెప్పాను కదా. క్రతువు అంటే తెలుసా? అంటే రిచువల్. 3వ రోజు అస్థికులు అంటే బోన్స్ గంగా నదిలో కలపటం. 10వ రోజు తిలోదకాలు వదలటం అంటే వారితో మనకున్న రుణానుబంధం తెంచుకోవటం. 11వ రోజు పంచగవ్య హోమం అని చేస్తారు. గోమూత్రంతో ఇల్లంతా శుభ్రం చేసి మంత్రించిన జలాన్ని ఇల్లంతా చల్లుకోవటం. అలా చేస్తే తిరిగి ఆ ఇల్లు శుభకార్యాలు చేయటానికి పనికొస్తుందని నమ్మకం. 12వ రోజు సపిండీకరణం అంటారు. అంటే అప్పటికే ప్రేరణకు వెక్కిళ్ళు మొదలయ్యాయి. గబాల్ల 2 చేతులు మొహానికి కప్పుకుంది. ఆయన ఆగిపోయాడు. తల్లి ప్రేరణ అంటూ ఆమెను దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకున్నాడు. తల్లి నా బంగారు ఏడవకమ్మా, ఇక చెప్పను సరేనా? నువ్వు అడిగావని, నీ పరిశోధనకు ఉపయోగపడుతుందని వివరంగా చెప్తున్నాను. నువ్వు ఇలా బాధపడతావని ఊహించలేదు బంగారు అంటున్న ఆయన స్వరం కూడా గాద్గదికం అయింది. ప్రేరణ తమాయించుకుని కళ్ళు తుడుచుకుంటూ అంది. సారీ తాతయ్య, ఎమోషనల్ అయ్యా, చెప్పు అంది. ఏం లేదమ్మా, ఇవన్నీ పూర్వీకులు ఆచారాలు సాంప్రదాయాలు అనే పేర్లతో చేస్తూ వచ్చారు. దశాబ్దాలుగా మన సమాజంలో కొన్ని ఆచారాలు శుభానికి అశుభానికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. నమ్మి పాటించేవాళ్ళు, అనుసరించేవాళ్ళు ఉన్నట్టే ఆధునిక భావజాలంతో ఇవన్నీ మిత్తులని కొట్టేసి దురాచారాలుగా విమర్శించేవాళ్ళు ఉన్నారు. నేను అన్నింటినీ నమ్మినా నమ్మకపోయినా యోగిత నా కూతురు, నా ప్రాణం. అది అన్ని విధాలుగా సంపన్నురాలు. అందుకే వీడ్కోలు కూడా ఘనంగానే చెప్పాను. అది పుట్టినప్పుడు మీ అమ్మమ్మ నేను ఎంతో ఆనందించాం. మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని ఘన స్వాగతం పలికాం. బాలసార వేడుకల దగ్గర నుంచి అన్ని వేడుకలు ఆర్భాటంగా చేశాం. ఆఖరికి మీ అమ్మమ్మ చనిపోయినా ఏది ఆపలేదు నేను. పెళ్ళి కూడా ఎంతో ఘనంగానే చేశాను. నిజానికి నేను చేసినవన్నీ కూడా ఆచారాల కిందకే వస్తాయి, కానీ సందర్భం వేరు. ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చిన సందర్భం. ఇప్పుడు నా కూతురు నిష్క్రమణ జరిగింది. నా గుండెల్లో విషాదాన్ని నింపింది. ఈ ఇంటిని అంధకారం చేసింది. అలా అని నా బంగారు తల్లిని ఇవన్నీ దురాచారాలు అంటూ ఏమీ చేయకుండా అలా సాగనంపటానికి నాకు మనస్కరించలేదు తల్లి. అందుకేనమ్మా ఈ విషాదాన్ని గుండెల్లో దాచుకుని ఇంత ఘనంగా చేశాను. మీ నాన్నకి నమ్మకం లేదన్నాడు. 3వ రోజే వెళ్ళిపోతా అన్నాడు.
అలా వెళ్ళటం అంటే మీ అమ్మను సాగనంపి చేతులు కడుక్కుని అన్నీ తెంచుకుని వెళ్ళటమే కదా. ఇన్నేళ్ల సహజీవనంలో ఆవిడకు మీ నాన్న ఇచ్చే గౌరవం అంతేనా? అందుకే నేను కొంచెం సీరియస్ అయ్యాను. మీ నాన్నను కోప్పడినందుకు ఏమీ అనుకోకు తల్లి, ఆమె తల మీద వాత్సల్యంగా నిమురుతూ అన్నాడు. ఏం తాతయ్య, నేనెందుకు అనుకుంటాను? డాడీ మీకు సన్నిన్లా, మీరేమన్నా అనొచ్చు, నవ్వింది ప్రేరణ. ఇదమ్మా కథ అన్నాడు ఆయన ముగిస్తూ. తాతయ్య, మరొక రోజు నాకు మన హిందూ వివాహాలు, ఆచారాలు, సాంప్రదాయాల గురించి చెప్తావా అడిగింది. తప్పకుండా తల్లి. హిందూ వివాహాల గురించి తెలుసుకోవాలనుకుంటే అది చాలా వైడ్ సబ్జెక్ట్. మనది లౌకిక రాజ్యం. ఇక్కడ అనేక మతాలు, కులాలు, అందులో ఉపకులాలు, అలా చాలా విధాలుగా వర్గీకరించి ఉన్నాయి. ఒక్కోరిది ఒక్కో ఆచారం, ఒక్కో సాంప్రదాయం. ఏదైనా సరే, పెళ్ళైనా ఇంకోటైనా కులానికి మధ్య ఆచార వ్యవహారాల్లో కొన్ని తేడాలుంటాయి. అవన్నీ తెలుసుకోవాలంటే నువ్వు 6 నెలలు ఉంటే సరిపోదు. కనీసం 2 ఏళ్ళు ఉండాలి ఇండియాలో. ఊరూరు తిరగాలి, అందరినీ కలుసుకోవాలి, వారితో మమేకమై వాళ్ళ జీవన శైలి తెలుసుకోవాలి. అందుకు నీకు చాలా సంయమనం కావాలి, అవగాహన శక్తి కావాలి. ముందు ఇండియన్ లాంగ్వేజెస్ కొన్ని నేర్చుకోవాలి. తెలుగు, హిందీ, మరాఠీ, ఇలా చాలా ఉన్నాయి. కాకపోతే ముందు మన తెలుగువారి జీవనశైలి, ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు చెప్తాను, సరేనా? థ్యాంక్స్ తాతయ్య. కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తూ ఉంటే ఇడ్లీ రెడీ అనే సుబ్బయ్య పిలుపుకి ఆకలిస్తోంది తాతయ్య, పద పద అంటూ లేచి ఆయన చెయ్యి అందుకుంది. మరొక వారం రోజులు గడిచాయి. సుభద్ర రోజు ఫోన్ చేసి మాట్లాడుతోంది, ధైర్యం చెప్తోంది. తాతయ్యతో కబుర్లు చెప్తూ సుబ్బయ్య దగ్గర చిన్న చిన్న ఫ్రైలు చేయటం నేర్చుకుంటూ సాయంకాలాలు దగ్గరలో ఉన్న పార్కుకి జాగింగ్కి వెళ్తూ కాలం గడిపేసింది ప్రేరణ. ఆ రోజు శనివారం. సుభద్ర దంపతులు వచ్చారు. ఇంట్లో మళ్ళీ కొంత సందడి వచ్చింది. వారం రోజుల నుంచి తాత మనవరాలు ఏం చేశారో వివరంగా అడిగి తెలుసుకుని మంచి పని చేశారని అభినందించింది సుభద్ర. సుబ్బయ్య అసిస్టెన్స్ చేస్తూ ఉంటే మనవరాలికి వెజిటబుల్ బిర్యానీ, మంచూరియా చేసి పెట్టింది. ఇదేంటమ్మా? మంచూరియా చూసి అనుమానంగా అడిగిన హరినారాయణతో, దీన్ని మంచూరియా అంటారన్నయ్య, ఇంగ్లీషు వంటకం. పాపం మన ప్రేరణ వచ్చిన దగ్గర నుంచి తెలుగు వంటకాలతో బెదరగొట్టేస్తున్నాగా, అందుకే దానికోసం యూట్యూబ్లో చూసి నేర్చుకుని చేశాను నవ్వుతూ అంది సుభద్ర. మంచూరియా అనేది చైనాలో ఒక ఊరు పేరు, అది చైనీస్ వంటకం అంది ప్రేరణ. ఊరి పేరా? ఆశ్చర్యంగా చూసింది సుభద్ర. అవును బామ్మ, నేను ఎక్కడో చదివాను. మరి ఈ తినే పదార్థానికి ఆ ఊరి పేరు ఎందుకు పెట్టారో కారణం నాకు మాత్రం తెలీదు. ఏముంది, ఆ ఊరిలో ఎవరో ఒకడు ఈ మంచూరియాని ప్రయోగం చేసి సక్సెస్ అయి ఉంటాడు, అందుకే ఆ పేరు పెట్టుంటాడు నవ్వుతూ అన్నాడు గిరి. అంతే అంతే, గిరి తాతయ్య చెప్పిందే కరెక్ట్ అన్నాడు హరినారాయణ. అందరూ సరదాగా నవ్వుకున్నారు. ఆ రాత్రి తన పక్కన పడుకున్న ప్రేరణను అడిగింది సుభద్ర. ఆ బొమ్మేదే కనిపించడం లేదు, ఆడుకుంటున్నావా దాంతో? ప్రేరణ నాలుగు కొరుక్కొని గబాల లేచింది. ఆ రోజు నువ్వు ఇచ్చి వెళ్ళిన తర్వాత నేను ఎక్కడో పెట్టాను బామ్మ. ఎడం చెయ్యి చూపుడు వేలు పెదాల మీద పెట్టుకొని ఆలోచిస్తూ అంది ప్రేరణ. ఎక్కడ పెట్టావేంటి? సరేలా చూడు, ఏ అలమారలోనో పెట్టుంటావు, రేపొద్దున చూడొచ్చులే, పడుకో ఆవలిస్తూ అంది సుభద్ర. ప్రేరణ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళి గదంతా ఓ మారు చూసింది. అలమార్లో చూసింది. మంచం మీద తలగడలు తీసి చూసి తిరిగి అక్కడే పెట్టింది. బ్లాంకెట్ జరిపి చూసింది. ఇక్కడే ఈ మంచం మీదే పెట్టాను, తర్వాత వచ్చి పడుకున్నా కానీ బొమ్మ చూడలేదే అనుకుంటూ మంచం మీద బోర్లా పడుకుని గోడ వైపు మంచం కిందకి తొంగి చూసింది. అక్కడ పడుంది బొమ్మ. అయ్యో అనుకుంటూ మరి కొంచెం వంగి చెయ్యి చాచి బొమ్మ తీసింది. పని మనిషి లోపల దాకా చీపురు పోనిచ్చి ఊడవకపోవటం వల్ల బొమ్మ కింద పడిన విషయం గమనించనే లేదు. ప్రేరణ కూడా ఆ బొమ్మని పెద్ద విశేషంగా తీసుకోకపోవడంతో మర్చిపోయింది. పాత బొమ్మ, దాంతో తానేం ఆడుకుంటుంది అనుకుందే కానీ అంతకన్నా ఆ బొమ్మకి ఆమె ప్రాధాన్యత ఇవ్వలేదు. అది తీసుకున్న టేబుల్ మీద తను పెట్టుకున్న పేపర్ టవల్ తీసి నీట్గా తుడిచింది. పేపర్ టవల్ డస్ట్బిన్లో పడేసి బొమ్మ తీసుకుని సుభద్ర పడుకున్న గదిలోకి వెళ్ళబోతూ ఉండగా ఆవిడ లేచి అప్పుడే బయటకు వస్తూ కనిపించింది. దొరికిందా? అయినా దొరకపోవటానికి ఎక్కడికి ఎవరు వచ్చారని పొద్దున్న చూడొచ్చన్నా వినకుండా వచ్చావు. ఇంత రాత్రి వేళ టైం వేస్ట్ చేయకుండా పడుకోమని చెప్దామని వస్తున్నా అంది. అమ్మ మెమరీ అని చెప్పి మరీ ఇచ్చావుగా బామ్మ, నేనే కొంచెం నెగ్లెక్ట్ చేశాను. ఎలా పడిపోయిందో, బెడ్ కింద పడింది అంది బొమ్మను తన పక్కన పడుకోబెట్టుకుని మంచం మీద వాలుతూ.
అబ్బబ్బా, ఆ గౌరికి అస్సలు ఒళ్ళు వంగదు. కొంచెం వంగి ఇల్లు ఉడ్చుంటే కనిపించేది. అటో చీపురు ఇటో చీపురు వేసి మామ అనిపిస్తుంది అంది సుభద్ర పని మనిషిని తిట్టుకుంటూ. ఇట్స్ ఓకే బామ్మ అంది ప్రేరణ పని మనిషిని తిట్టడం ఇష్టం లేక. తర్వాత ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకొని నిద్రలోకి జారారు. సోమవారం సాయంకాలం దాకా ఉంది సుభద్ర. ఆదివారం సాయంత్రం ప్రేరణను తీసుకుని బిర్లా మందిర్ వెళ్లారు భార్యాభర్తలు. హరినారాయణ రానన్నాడు. పాలరాతితో కట్టిన ఆ మందిరం చూసి చాలా బాగుంది బామ్మ అంది ప్రేరణ. మెట్ల మీద రైలింగుకు ఆనుకుని విగ్రహాల దగ్గర పిట్టగోడ దగ్గర నిలబడి ఫోటోలు తీసుకుంది. కానీ తీసుకున్నాక అవి ఏం చేయాలో అర్థం కాలేదు. అమ్మ ఉంటే ఇప్పుడే వాట్సాప్లో పంపేదాన్ని అనుకుంది బాధగా. గిరి ప్రసాదం కొనుక్కురావడానికి వెళ్ళాడు. సుభద్ర ప్రేరణ మెట్ల మీద కూర్చున్నారు. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే సిటీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నది, కానీ చాలా డర్టీగా ఉంటాయి రోడ్లు అంది ప్రేరణ కోపంగా. అవును తల్లి, ఈ దేశంలో జనాభా బాగా ఎక్కువ. అందులోనూ పేదరికం, నిరక్షరాస్యత, బాధ్యత రాహిత్యం, సివిక్ సెన్స్ లేకపోవటం. వీటి వలన ఈ దేశం మనది, ఈ ఊరు మనది, దీన్ని మనం కాపాడుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనే వివేకం ఉన్నవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టదగినంత మంది మాత్రం ఉంటారు. ఎంతకని ప్రభుత్వం చూసుకుంటుంది? ఒక్క పరిశుభ్రత మీదే ప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకరిస్తే మిగతా వేల సమస్యల్ని ఎవరు చూస్తారు? ప్రతి ఒక్కరికి కొంతన్నా బాధ్యత ఉంటే బాగుంటుంది. ఒకడొస్తాడు, పాన్ తిని కాండ్రించి ఉమ్మేస్తాడు. ఇంకొకడు ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి నడి రోడ్డు మీదైనా సరే మూత్రం పోసేస్తాడు. అసలు సిగ్గు శరం సంగతి పక్కన పెడితే వాడి ఆరోగ్యం మీద వాడికి ఏమాత్రం స్పృహ ఉండదు. 100 మంది పోసిన చోటే వాడు పోస్తాడు, కానీ ఇక్కడ నాకేమన్నా రోగాలు వస్తాయేమో అని ఆలోచించడు. ఎన్నో చోట్ల సులభ కాంప్లెక్స్లు కట్టిస్తోంది ప్రభుత్వం. చచ్చినా అవి వాడడు. ఎందుకంటే అక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి కొంచెం డబ్బు ఇవ్వాలి. అది ఇవ్వడానికి వాళ్ళ ప్రాణం పోతుంది. ఇంతే, ఈ మనుషులు మారరు. సుభద్ర చెప్పిన సారాంశం అర్థమైన కొన్ని పదాలు అర్థం కాలేదు ప్రేరణకి. తెలుగు భాష వింటూ ఉంటే ఎంత బాగుందో అంత కష్టం కూడానేమో నేర్చుకోవటం. అమ్మ ఏదో సింపుల్ సెంటెన్సెస్, సింపుల్ వర్డ్స్తో జస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ నేర్పింది. దీన్ని డీప్గా స్టడీ చేస్తే బాప్రే ఓషన్ అనుకుంది. ఇంతలో గిరి మెట్లెక్కి రావటం చూస్తూ వెళ్దామా అంది సుభద్ర. అప్పుడేనా బామ్మ అంది ప్రేరణ. కాసేపు కూర్చొని వెళ్దాంలే అంటూ గిరి సుభద్ర పక్కన కూర్చొని లడ్డు ప్రేరణ చేతికిచ్చాడు. ముగ్గురు మరి కాసేపు చల్లగాలి ఆస్వాదిస్తూ అక్కడే కూర్చున్నారు. జనం బాగానే వచ్చారు ఆదివారం కావటం వల్ల అంది సుభద్ర. విరామం లేకుండా గంటలు మోగుతున్నాయి. ఉండుండి అగరబత్తి పరిమళం గాల్లోంచి వ్యాపిస్తోంది. ఆ వాతావరణం, దూరంగా కనిపిస్తున్న లైట్ల మధ్య నగరం, మరొక పక్క విశాలంగా పరుచుకున్న హుస్సేన్ సాగర్ మీద అలలు. ప్రేరణ చాలా రోజుల తర్వాత ప్రశాంతమైన మనసుతో ఉల్లాసంగా అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేసింది. 8 అవుతూ ఉండగా వెళ్దాం పాదా అన్న గిరి మాటలతో వాళ్ళని అనుసరించింది. కారులో కూర్చున్నాక అడిగింది సుభద్ర. మళ్ళీ రాజమండ్రి ఎప్పుడు వెళ్తావు? అక్కడ నీ పని పూర్తయిందా? వెళ్తాను బామ్మ, ముందు అరకు వెళ్ళాలి. అక్కడ ట్రైబల్స్ ఉంటారట కదా, వాళ్ళని కలవాలి. మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు నాకు తెలీదు, లేకపోతే అప్పుడే వెళ్ళేదాన్ని అంది. అరక? ఏమండి, మనం కూడా చాలాసార్లు అనుకున్నాగా, వెళ్దామా? అందరం కలిసి వెళ్దాం అంది సుభద్ర భర్తతో. అలాగే, దానికేం అన్నాడు గిరి డ్రైవ్ చేస్తూ. ఓ సూపర్, అందరం కలిసే వెళ్దాం. 2 చేతుల పిడికిళ్ళు బిగించి చేతులు మడిచి హుషారుగా భుజాలు ఎగరేసింది ప్రేరణ. ఆ అమ్మాయి వైపు చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయిన సుభద్ర మనసు మరోసారి వెనక్కు మళ్ళింది. యోగిత, అసలు ఆ పేరులోనే అందం ఉంది. పచ్చని రంగు కాకపోయినా చామన చాయ్ కన్నా 2 ఛాయలు ఎక్కువే ఉండేది. కానీ కనుముక్కు తీరు ఎంతో అద్భుతంగా ఉండేది. చెయ్యి తిరిగిన చిత్రకారుడు. అందానికి కొలమానం వేసుకుని ముక్కు ఎలా ఉండాలి, కళ్ళు ఎలా ఏ ఆకారంలో ఎంత సైజులో ఉండాలి, పెదాలు ఎలా వంపు తిరిగి ఉండాలి, చెక్కిళ్ళు ఎలా ఉండాలి, నుదురు ఎంత ఉండాలి అని 5 వేళ్లతో కొలుచుకుని చిత్రించినట్లు ఆ మొహం, కురులు, నడుము వంపు, భుజాలు బహుశా ప్రపంచ అందగత్తెల పోటీలో పాల్గొనే విధంగా ఆమెను ఎవరన్నా బ్యూటీషియన్ తయారు చేసి ఉంటే ఖచ్చితంగా ప్రపంచ సుందరై ఉండేది. అలాంటి యోగ్యతను వెతుక్కుంటూ వచ్చింది గౌతమ్ సంబంధం. ఎక్కడో కెనడాలో ఉన్న గౌతమ్ ఇండియాలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో యోగిత అనే అమ్మాయిని కనిపెట్టి ఈమె నా కోసమే పుట్టింది అని నిర్ణయించుకొని ఆమె మెడలో తాళి కట్టి నిర్దయగా తామందరి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయాడు. కెనడా సంబంధం, పైగా డాక్టర్.
మా బంగారు అదృష్టవంతురాలు అని ఇంటిల్లి పాది పొంగిపోయారు. కరుణ, అరుణ అప్పటిదాకా అక్క చెల్లెళ్ళలా ఉన్నవాళ్ళు దాని అదృష్టానికి అసూయపడ్డారు. ఏది ఎలా జరిగినా యోగిత పెళ్లి గౌతంతో జరిగింది మామూలుగా కాదు, ఎంతో ఘనంగా. ఆవిడ కళ్ళ ముందు ఆ దృశ్యాలు అస్పష్టంగా కదిలాయి. తను తన భర్తే కన్యాదానం చేశారు. ఆడపడుచు కూతురి పెళ్లికి యోగితను కూడా తీసుకుని అందరూ రాజమండ్రికి 4 రోజుల ముందే వెళ్లారు. తన ఈడు పిల్లలందరితో కలిసిపోయి చలాకీగా తిరుగుతూ మధ్య మధ్య పెళ్లి పనుల్లో ఉత్సాహంగా పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షించింది యోగిత. అప్పుడే రాజమండ్రిలో ఉండే గౌతమ్ బంధువులెవరో పెళ్లికొచ్చారు. యోగితను చూశారు. ఆ తర్వాత 2వ రోజే గౌతమ్ నుంచి రాయబారం తెచ్చారు. దశాబ్దం క్రితమే గౌతమ్ తల్లిదండ్రులు తమ పెళ్లి అవగానే కెనడా వెళ్ళిపోయి అక్కడే ఉద్యోగాలు చేస్తూ నెమ్మదిగా వ్యాపార రంగంలోకి దిగి అక్కడే ఒక మల్టీ క్యూజన్ ఓపెన్ చేసి దాన్ని అభివృద్ధి చేసుకుని సెటిల్ అయ్యారు. అక్కడే గౌతమ్ పుట్టాడు. అతనికి ఇండియా అసలు తెలియదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ కెనడా వెళ్ళాక ఎప్పుడూ తిరిగి చూడలేదు. అయితే అతను చదువు పూర్తి చేసుకుని పెళ్లికి ఎదిగాక ఇండియన్ గర్ల్ని చూసి అతనికి పెళ్లి చేయాలని అతని తల్లిదండ్రులు ప్లాన్ చేశారు. కానీ గౌతమ్ అందుకు అంగీకరించలేదు. అప్పటికే అతను ఒక చైనీస్ గర్ల్తో ప్రేమలో పడ్డాడు. ఆ విషయం తెలుసుకున్న అతని తండ్రి ఇండియా అమ్మాయి భార్య అయితే కలిగే లాభాలు, అందులోని అడ్వాంటేజ్ వివరంగా చెప్పాడు. తండ్రి చెప్పిన విషయాల్లో కొన్ని గౌతమ్కి బాగా నచ్చాయి. ఒకటి, ఇండియన్ గర్ల్స్ అందంగా ఉంటారు, వాళ్ళకి సహనం ఎక్కువ, ప్రేమించే హృదయం ఉంటుంది, విచ్చలవిడితనం ఉండదు, ఇల్లు కనిపెట్టుకుని ఉంటారు, పిల్లల్ని చక్కగా పెంచుతారు. అందుకే చైనీస్ గర్ల్కి సారీ చెప్పేసి ఇండియన్ గర్ల్కి ఓకే చెప్పాడు. ఫలితంగా రాజమండ్రిలో ఉన్న వాళ్ళ బంధువులకు గౌతమ్ బయోడేటా ఇచ్చి రిక్వైర్మెంట్స్ చెప్పి తగిన అమ్మాయిని చూడమన్నారు. అప్పుడే సుభద్ర తన ఆడపడుచు కూతురు పెళ్లికి కుటుంబంతో సహా రాజమండ్రి వెళ్ళటం, అక్కడ యోగ్యతలోని యోగ్యతలను చూసి ఆ బంధువులు ముచ్చటపడి కెనడా వాసులకు కబురు అందించటం, పనిలో పనిగా ఆ పిల్లను చాటుగా ఫోటో తీసి అది కూడా పంపించడం జరిగింది. గౌతమ్ని యోగిత కళ్ళు ఎంతో ఆకర్షించాయి. కన్ఫర్మ్ చేసేయండి డాడీ అని చెప్పేశాడు. ఆ తర్వాత ఆ బంధువులు సుభద్రను ఆమె అత్తగారి ద్వారా కలుసుకుని విషయం చెప్పారు. తన మేనకోడలికి అంత గొప్ప సంబంధం రావడంతో ఆవిడ ఎగిరి గంతేసి అన్నగారిని ఒప్పించి యోగిత పెళ్లి గౌతమ్తో నిశ్చయం చేయటం జరిగింది. కారు ఇంటి దగ్గర ఆగటంతో సుభద్ర ఆలోచనలు చెదిరిపోయాయి. ఆ రాత్రి డిన్నర్ దగ్గర హరినారాయణతో కూడా చర్చించి అరకు ప్రయాణం ఫిక్స్ చేశారు. వచ్చే గురువారం వెళ్ళి ఆదివారం సాయంత్రానికి వచ్చేయాలి అనేది ప్రోగ్రాం. 4 కారులో వెళ్ళటం. థ్యాంక్ యూ గిరి తాతయ్య అంది ప్రేరణ. భోజనాల తర్వాత కాసేపు అవి ఇవి మాట్లాడుకున్నాక ఎవరి దారిని వాళ్ళు పడుకోవటానికి వెళ్ళారు. సుభద్ర తన గదిలోకి వెళ్తూ, ఎక్కడ పడుకుంటావు ప్రేరణ, నీ గదిలోనా నా దగ్గర అంది. నీ దగ్గరే పడుకుంటా బామ్మ అంటూ ఆవిడ వెనకాలే వెళ్ళింది ప్రేరణ. మంచం మీద మధ్యలో తలగడ మీద కానించి పడుకోబెట్టిన బొమ్మ కళ్ళు మూసుకుని ఉండటం చూసి ప్రేరణ పక్కపక్క నవ్వుతూ, మనకన్నా ముందే అమ్మ నిద్రపోతోంది అంది. ప్రేరణ ఆ బొమ్మని అమ్మ అని పిలుస్తోంది నిన్నటి నుంచి. నాకెందుకో దీన్ని చూస్తుంటే అమ్మని చూస్తున్నట్టే ఉంది బామ్మ అంది మంచం చివర కూర్చుని బొమ్మని చేతుల్లోకి తీసుకుని దాని జుట్టు సవరిస్తూ. సుభద్ర కూడా మరోవైపు మంచం చివరికి చేరి కూర్చుని, నాకు అలాగే అనిపిస్తోంది తల్లి. ఈ పిచ్చి తల్లికి ఎందుకు మనసైందో ఈ బొమ్మ మీద. దీని తర్వాత ఎన్నో రకాల బొమ్మలు వచ్చాయి. అన్నట్టు అడగటం మర్చిపోయా, మీ ఇంటి నిండా బొమ్మలు ఉండేవా అడిగింది సుభద్ర. నాకు ఒక ప్లే రూమ్ ఉంది బామ్మ, దాని నిండా ఇలాంటి బొమ్మలు చాలా ఉన్నాయి. టెడ్డీ బేర్లు నా అంత సైజులో ఉంటాయి. నా బొమ్మలకి పేర్లు కూడా ఉన్నాయి. సిండ్రెల్లా, స్నో వైట్, బెల్లే, స్లీపింగ్ బ్యూటీ. బొమ్మలకి కథలు కూడా ఉంటాయి. ఆ కథల పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. ప్రేరణ చెప్తూ ఉంటే సుభద్ర ఆ అమ్మాయి పెదాల కదలిక చూస్తూ ఆ తెలుగు పదాల్లో వినిపిస్తున్న ఇంగ్లీషు శబ్దం వింటూ ఆనందించసాగింది. ప్రేరణ మళ్ళీ చెప్పింది, అవన్నీ అమ్మ మాల్కి వెళ్ళినప్పుడల్లా కొనేది. నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆడుకోను కానీ చిన్నప్పుడు చాలా ఆడుకున్నాను. అవును, అమ్మ ఈ బొమ్మకు పేరేం పెట్టింది కుతూహలంగా అడిగింది. సుభద్ర ఆలోచిస్తూ, సరిగ్గా గుర్తులేదురా, అది ఎప్పుడు కళ్ళు మూసుకుని ఉంటుంది, ఏం చెప్పినా కళ్ళు మూసుకుని వింటుంది, నిద్రమోహంది అని చిరాకుపడి దీని పేరు స్లీపీ అని పెట్టినట్టు గుర్తు అంది. ప్రేరణ పకపక నవ్వింది. స్లీపీనా, అదేమేమో అంటూ పడి పడి నవ్వుతూ ఉండగా హఠాత్తుగా ఆమె చేతుల్లో ఉన్న బొమ్మ గభాలను కింద పడింది. ప్రేరణ నవ్వు ఆపేసి అయ్యో అంటూ కిందకు వంగి బొమ్మ తీయబోతూ షాక్ తగిలినట్లు ఆగిపోయి, బామ్మ ఇలా చూడు అంది వెనక్కు తిరిగి సుభద్ర వైపు చూస్తూ.
ఏమైందిరా? చూడు, కమ్ దిస్ సైడ్ అంది ప్రేరణ. సుభద్ర మంచం దిగి నెమ్మదిగా నడుస్తూ వచ్చింది. పడిపోయిన బొమ్మ నడుం దగ్గర చిన్న పలక ఊడిపోయి లోపల నుంచి చిన్న చిన్న కాగితపు మడతలు కుప్పగా కింద పడున్నాయి. ఏంటివి? సుభద్ర ఆశ్చర్యంగా వంగి ఓ మడత తీసింది. వెయిట్, నేను తీస్తాను అంటూ ప్రేరణ మోకాళ్ళ మీద కూర్చొని అవన్నీ ఏరసాగింది. 1 కాదు, 2 కాదు, 10 కాదు, లెక్కలేనన్న చిన్న చిన్న కాగితపు మడతలు. బొమ్మ పక్కకు పెట్టి 2 చేతులతో ఆ కాగితపు మడతల కుప్ప ఎత్తి మంచం మీద పోసింది. సుభద్ర తిరిగి మంచం మీద కూర్చొని తన చేతిలో ఉన్న కాగితం మడత విప్పి చదవటానికి ప్రయత్నిస్తూ, నా కళ్ళజోడు హాల్లో డైనింగ్ టేబుల్ మీద వదిలేశారా? తీసుకురా తల్లి అంది. ప్రేరణ వేగంగా వెళ్ళి కళ్ళద్దాలు తెచ్చిస్తూ అడిగింది, ఇవేం పేపర్లు? ఎవరు పెట్టారు ఇందులో? సుభద్ర సమాధానం చెప్పకుండా కళ్ళద్దాలు పెట్టుకుని అక్షరాల వైపు చూసింది. చిన్న కాగితం, చిన్న నోట్బుక్లో నుంచి చింపి రాసినట్లుంది. ఇవాళ అక్టోబర్ 2వ తేదీ. నాన్నని, అత్తయ్యని, కరుణని, అరుణుని, మావయ్యని వదిలి నేనెప్పుడు ఎక్కడికి ఒక్కరోజు కూడా వెళ్ళలేదు. అలాంటిది ఇక్కడికి, నా దేశం కాని దేశానికి, నా వాళ్ళు అంటూ ఎవరూ లేని చోటుకి వచ్చాను. నాకిక్కడ ఏమీ బాగోలేదు. స్లీపీ, నీకు బాగుందా? నిజం చెప్పు. అక్కడ మనం నలుగురం కలిసి ఆడుకునే వాళ్ళం కదా. ఇక్కడ నువ్వు నేను. ఏం బాగుంది చెప్పు. ఏంటో ఈ నిశ్శబ్దంలోని వేదనామయ శబ్దాన్ని భరించలేకుండా ఉన్నాను. ఎప్పుడు వచ్చేపోయే వాళ్లతో, వాకిట్లో పిల్లల ఆటల గోలతో, అత్తయ్య మావయ్య నాన్నల కబుర్లతో, మన నలుగురి అల్లరితో సందడి సందడిగా ఉండే చోటు నుంచి ఎవరో కసిత విసిరేసినట్టున్న మానవ సంచారం లేని ఎడారిలోకి వచ్చినట్లు అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే నాకెందుకో భయంగా ఉంది స్లీపీ. ప్రేరణ కూడా ఒక కాగితపు మడత విప్పి చూసింది, కానీ ఏమీ అర్థం కాలేదు. బామ్మ, ఏముంది దీంట్లో? ఎవరు రాశారు? అడిగింది సుభద్రని. సుభద్ర 2 చేతులతో తల పట్టుకుని ఉద్వేగం అణుచుకుంటున్న దానిలా కూర్చుంది. ప్రేరణ ఆవిడ వైపు భయంగా చూసింది. బామ్మ అని పిలిచింది. సుభద్ర కళ్ళు మూసుకుని నెట్టూరు పణుచుకుంటూ, మీ అమ్మ రాసుకున్న కాగితాలు ఇలా మడతలు పెట్టి తన బొమ్మ కడుపులో దాచింది. చూద్దాం ఇంకా ఏమేమి రాసిందో. ఆర్డర్లో లేవు కదా. ఎందుకు బామ్మ ఇలా రాసింది? అడిగింది ప్రేరణ. చదివితే తెలుస్తుంది. ఆ కాగితం తన పెళ్ళయి కెనడా వెళ్ళిన తర్వాత రాసుకుందన్నమాట. అంటే అంతకు ముందు కూడా రాసే ఉంటుంది. ఈ కుప్పలో ఆ కాగితాలు ఎక్కడున్నాయో. ఏది, నీ చేతిలో కాగితం ఇలా ఇవ్వు అంది. ప్రేరణ ఇచ్చింది. సుభద్ర అది విప్పింది. స్లీపీ, నీతో రోజు పిచ్చివాగుడు వాగుతూ నువ్వు నాతో మాట్లాడటం లేదని విసుక్కున్నా కదా. కానీ ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుకున్నా నా మనసులో చెలరేగుతున్న అనేక భావోద్వేగాలను నీతో చెప్పుకోవాలని ఉంది. సరిగ్గా 42 గంటల్లో నా పెళ్లి జరగబోతోంది. నాకు భయంగా ఉంది, బాధగానూ ఉంది. భయం దేనికంటే ఒక అపరిచితుడితో తాళి కట్టించుకొని నా అనే వాళ్ళందరినీ వదిలి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ఒక దేశానికి వెళ్ళాలంటే భయం కదా. అతను ఎలాంటివాడో, నన్ను ఎలా చూసుకుంటాడో అనేక సందేహాలు. అతను కెనడాలో డాక్టర్ట. చూడటానికి తెల్లగా పొడుగ్గా ఉన్నాడు, కానీ పెద్దగా నన్ను ఆకర్షించలేదు. కెనడా, డాక్టర్, ఈ 2 పదాలకి నాన్న అత్తయ్య ముగ్ధులైపోయి ఒక్క మాట కూడా నన్ను అడగకుండా పెళ్లి చేస్తున్నారు. నాకు చాలా బాధగా ఉంది. అతనికి నేను నచ్చానట. నాకు అతను నచ్చాడో లేదో ఎవ్వరూ అడగలేదు. ఎందుకు అడగలేదో తెలియటం లేదు. సరేలే, పెద్దవాళ్ళ కన్నా నాకు ఎక్కువ తెలుసా అని అడ్జస్ట్ అవుతున్నా. కానీ అక్కడికి వెళ్ళాక నా పరిస్థితి ఏమిటో అనే భయం జరజరా పాకుతోంది. చాలాసార్లు పేపర్లలో చదివా, మంచివాడని, అమెరికాలో ఉన్నవాడని ముచ్చటపడి పెళ్లి చేస్తే అక్కడికి తీసుకువెళ్ళి నానా కష్టాలు పెట్టారని. నాకు అలా కాదని, కాకూడదని దేవుణ్ణి కోరుకుంటున్నా. బహుశా ఇది మొదటి కాగితం అనుకుంటానమ్మా తన పెళ్లి గురించి రాసుకుంది అంది సుభద్ర. మరొక కాగితం మడత విప్పింది. నవంబర్ 23వ తేదీ నన్ను పెళ్లి కూతుర్ని చేశారు. చేతులకు గోరింటాకు, పాదాలకు పారాణి, కళ్యాణం బొట్టు, బొగ్గన్న చుక్క, పూలజడ, పట్టుచీర, కాళ్లకు పట్టాలు, మెడలో గొలుసులు. అబ్బో, బోలెడంత అలంకారం. అందరూ అక్షంతలు వేసి దీవించారు. ఇంకా ఈ 2 రోజులు నేను బయటికి వెళ్ళకూడదు, ఏ పని చేయకూడదు. అందుకే నీతో నా మనసులో మాట చెప్పుకుంటున్నా. ఎవరికి చెప్పుకోలేను కదా. నాన్నకు చెప్పినా, అత్తయ్యకి చెప్పినా బాధపడతారు. ఎల్లుండి తెల్లవారుజామున 4 గంటల 12 నిమిషాలకు పెళ్ళి. రాత్రి నుంచే గౌరీ పూజ కూర్చోబెడతారట. నిద్ర ఉండదు, పడుకో అన్నారు.
ఎలా పడుకొని స్లీపీ? నిద్ర రావటం లేదు. నాన్నని వదిలి వెళ్ళాలన్న దిగులు, భయం, బాధ. నిద్ర ఎలా పడుతుంది? పెళ్ళంటే మాటలా? అబ్బో పెద్ద తతంగం. ఉదయం 4:30కి మొదలైతే అంతా అయ్యేసరికి 11 దాటుతుంది. పెళ్లి కొడుకు ఈ తతంగం అంతా అవసరం లేదు, మంగళసూత్రం కట్టించి రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకుంటే చాలు అన్నట్ట. ఎందుకంటే నాకు వీసా రావాలంటే నేను ఆయన భార్యనని సాక్ష్యం ఉండాలిట. రిజిస్టర్ చేసుకుంటే ఆ ఆఫీస్ వాళ్ళు మా పెళ్ళైనట్లు ధృవపరిచే సర్టిఫికెట్ ఇస్తారట. అది తీసుకుని ఈయన నాకు వీసాకి అప్లై చేస్తారట. ఏమిటో గొడవ. అదేంటో ఆయన వాళ్ళ అమ్మ నాన్న రాజమండ్రిలో బంధువులు 10 మంది వచ్చారు. ఇంతే. అంత తక్కువ మంది బంధువులతో వచ్చారంటే నాకేదో అనుమానంగా కూడా ఉంది. ఎవరితోనైనా ఇలా అంటే నన్ను బతకనిస్తారా? ఎవరు నన్ను పిలుస్తూ లోపలికి వస్తున్నారు. ఇదిగో ఇది నీ బొజ్జన దాచిపెడుతున్నా, ఎవరికి చెప్పకే. సుభద్రకి ముచ్చెమటలు పోసాయి. ఇంతకాలం తనకు తెలియని నిజం, ఎవరికి యోగ్యత చెప్పుకోలేకపోయిన నిజం ఈ బొమ్మ కడుపులో దాచిందా? అయ్యో తల్లి యోగిత, ఎంత పని జరిగిందమ్మా. నువ్విష్టపడ్డావని అనుకున్నా. అబ్బాయి చదువు, హోదా, రంగు, పొడుగు చూసి నిజంగానే మురిసిపోయానమ్మా. నీకిష్టం లేదని ఒక్క మొక్క చెప్పుంటే నేను ఈ పెళ్ళి కానిచ్చేదాన్ని కాదు తల్లి. బామ్మా. ప్రేరణ పిలుపుతో సుభద్ర సర్దుకుంది. తనను తాను సంభాళించుకుని మరొక కాగితం మడత విప్పింది. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.